నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నాగరవల్లి గారు, సంకల్పం.వరల్డ్. తనని అడిగి అసలు ఈ సంకల్పం అనేది ఎలా వచ్చింది, ఈ సంకల్పం థాట్ గురించి కానీ, అక్కడ వాడు చేసే పూజా విధానాలు కానీ ఎలా ఉంటాయి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే. అయితే మ్యామ్, ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వారికి కానీ, అక్కడికి వెళ్ళాలి అనుకున్న వారికి కానీ మీరిచ్చే డైరెక్షన్స్ ఎలా ఉంటాయి? మీ సంకల్పం.వరల్డ్ నుంచి ఎట్లాంటి డైరెక్షన్స్ ఉంటాయి? దీన్ని ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం ఆన్లైన్ సర్వీసెస్ అనేది మనము నిర్వహిస్తాం. లేదు మాకు ఇంకా రావాలుంది, మీతో పాటు మేము ప్రయాణం చేసి స్వయంగా మా చేతుల మీదుగా పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని కూడా మేము గైడ్ చేస్తాము. అక్కడ స్వయంగా కూర్చుని మేము వాటికి సపరేట్ డీటెయిల్స్, ఛార్జెస్ అవి ఉంటాయి. మేము దాని వెబ్సైట్లో అవన్నీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు క్లియర్గా. ఓకే. అయితే డైరెక్ట్గా కాశీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఇంకా ఏమైనా ప్రొవిజన్స్ ఇస్తారా? ప్రస్తుతం అయితే ఈ శివరాత్రి అనేది ఈ సమయంలో అంటే ఎవరైనా మాకు కాంటాక్ట్ అయ్యి లేదు మేము రావాలనుకుంటున్నామంటే వాటికి తగ్గ సౌకర్యం అవన్నీ మేము ఏర్పాటు చేస్తాం. అయితే మీరు ఆన్లైన్ అంటున్నారు, ఇప్పుడున్న బ్రాహ్మణులని ఎంతవరకు నమ్మచ్చు మ్యామ్? అదే నేను మీ కింద కూడా అన్నాను. నేను ఇప్పుడు మనకి ఒక సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య అంటే డాక్టర్ని నమ్మచ్చా లేదా అని అనుకుని మనం ట్రీట్మెంట్ చేయించాము. సో అదేవిధంగా బ్రాహ్మణ విషయంలో కూడా ఏ బ్రాహ్మడైనా కూడా ప్రతి భక్తుడికి మంచి జరగాలి, వాళ్ళు పడుతున్న బాధల నుంచి విముక్తి పొందాలి అని ఒక కాన్సెప్ట్తోనే కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారు. అంటే చాలామంది బయట చూస్తూ ఉంటే బ్రాహ్మణులకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటిలా ఉంటుంది. స్వయంగా నేను ఫేస్ చేసింది మా ఇంట్లో మాసికాలకి. నేను పురోహితుడిని మాట్లాడుకుంటే సామాన్లన్నీ తెచ్చేస్తానమ్మా అని చెప్పి ఎక్స్ట్రా మనీ తీసుకున్నారు. ప్రతి మంత్ ఆ సామాన్లు పనికిరావని చెప్పి ఆయన పట్టుకెళ్ళిపోయేవారు. అంటే ఏంటి, నిజంగా ఇలా మాసికాలకి పెట్టడానికి పెట్టిన ఇవి మనకి నెక్స్ట్ మంత్కి మళ్ళీ పనిచేయవా? అదే నేను లేదండి నేనే తెచ్చుకుంటాను అంటే, వద్దమ్మా మీరు తెచ్చుకోవద్దు అని చెప్పి అనేవాళ్ళు. ఎందుకు అట్లా? ఉండొచ్చు, అంటే మీ ఉద్దేశం ప్రకారంగా అట్లా కమర్షియల్గా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అంటారు. కానీ మాసికాలకి మనము ప్రతి నెల తెచ్చుకోవచ్చు, అప్పటికప్పుడు మనము తీసుకోవచ్చు. లేదు మనకు కుదరని పక్షంలో వాళ్ళు తీసుకొస్తా అంటారు, అది మన డెసిషన్, మనం తీసుకోవచ్చు. ఎలా అయినా దానికి ప్రాబ్లం కాదు. కానీ మనము ఇప్పుడు పెళ్ళిళ్ళు తీసుకోండి ఎగ్జాంపుల్, ఒక మంచి కన్వెన్షన్స్, కన్వెన్షన్స్ కానీ ఏదో పెద్ద పెద్ద కన్వెన్షన్స్లో మనము పెట్టుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చే ప్లాస్టిక్ పువ్వులు ఇదంతా డెకరేషన్కి 1 లక్ష ఛార్జ్ చేస్తాడు. లేదంటే ఒక సగం రోజు వాడు తీసుకున్న ఒక హాల్ ఖర్చు అడ్వాన్సే 1 లక్షల్లో ఉంటుంది. అక్కడ మనం ఎప్పుడు బార్గెన్ చేయం, లేదా వాడు కమర్షియల్ అని అనము, లేదంటే ఇంత ఛార్జ్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాము. అది డెకరేషన్కి కానీ, ఫోటోగ్రఫీకి కానీ, దేనికైనా కూడా ఎంత ఛార్జ్ చేస్తే లక్షల్లో మనము మాట్లాడకుండా అరే ఇక్కడ ఒకటి మ్యామ్, ఇక్కడ మనం ప్లేస్ని బట్టి, అక్కడ ఉండే మనకి చుట్టుపక్కల అవైలబిలిటీని బట్టి ఇవన్నీ చూసుకొని వాటికి పెడతాం. కానీ బ్రాహ్మణుడు 50 సంవత్సరాలు నిండిన బ్రాహ్మణుడు చదివిన మంత్రమైనా ఒకటే, ఒక చిన్న 5-10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చదివిన మంత్రం కూడా అదే. కాకపోతే దీన్ని బట్టి వీళ్ళకి రేట్ అనేది ఆ రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఈ రేట్ కావాలి అని అంటారు. ఇది కమర్షియల్ కాదంటారా? బ్రాహ్మణులలో లైక్ వేదం చదివిన వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళు ఉన్నారు, స్మార్థం చేసిన వాళ్ళు ఉన్నారు, చేయలేని వాళ్ళు ఉన్నారు. సో మీరు చెప్పిన ఇది చాలా రేర్గా అవుతాయి. మేబీ జరుగుండొచ్చు, కానీ చాలా రేర్గా జరుగుంటాయి. కానీ మ్యాక్సిమం ఇప్పుడున్న కాలంలో నేను అబ్జర్వ్ చూస్తున్నది ఏంటంటే, ఈ జనాలు కూడా అందరూ పబ్లిక్ కూడా ఎలా అంటే అనవసరమైన వాటిలో మనం లక్షలు పెడతాం. కానీ బ్రాహ్మడికి వచ్చే దక్షిణ దగ్గర మనం ఎందుకు ఆలోచిస్తున్నాము, ఎందుకు వాళ్ళని కమర్షియల్ అంటున్నాము? ఇప్పుడు మూడాలు వస్తే వాళ్ళకి ఆదాయం అనేది ఉండదు. వాళ్ళు ఛార్జ్ చేసే 1000-1500 అనేది ఇప్పుడు సంపాదన అంతా వాళ్ళు తర్వాత ఆ మూడాలలో వాళ్ళకి జీవనోపాధి మొత్తము అదొక సేవింగ్స్ లాగా పెట్టుకుంటారు. ప్రతి చోట వాళ్ళు ఛార్జ్ అంటే ఎక్కడో మీరు అనే విధంగా జరుగుతుండొచ్చు, కానీ అందరూ అలా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీకి వెళ్తున్నాం, మనం మూవీకి వెళ్తున్నప్పుడు అక్కడ మాల్స్లో మనకు తెలుసు పాప్కార్న్ స్మాల్గా జనరల్గా బయట మనం కొనుక్కుని ఇంట్లో చేసుకుంటే ఎంత ఖర్చులో అవుతుంది, మహా అయితే 50 రూపాయల లోపల అవుతుంది. కానీ వాడు అక్కడ 500కి అమ్ముతున్నప్పుడు మనం అందరం ఎగబడి లైన్లో క్యూలో నుంచుకొని తీసుకుంటాం. కానీ అక్కడ మనం బార్గెన్ చేస్తున్నాం, బయట 50 ఉంది కదరా నువ్వు అందిస్తానని చెప్పేసి అక్కడ అంటాం, మనం అనలేం. కానీ ఏదైతే నేను ఫంక్షన్ హాల్స్ ఖర్చులు అంటున్నానో, ఏవైతే నేను డెకరేషన్స్ ఖర్చులు అంటున్నానో, ఇవన్నీ కూడా ఆ రోజుతోనే అయిపోతుంది. కానీ బ్రాహ్మడు చదివే వేద మంత్రం కానీ, ఆయన ఆశీర్వదించే ఇది కానీ ఆ జీవితాంతము ఉంటుంది. సో మనం
బ్రాహ్మడికి ఇచ్చేది ఏదైనా ఏ దక్షిణ అనేది కూడా అది రిటర్న్ మనకి పుణ్యం కిందనే ఉంటుంది. అది వాళ్ళకి కమర్షియల్గా అనేది ఆలోచించడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో బ్రాహ్మణులకి పెళ్లి కావట్లేదు అంటున్నారు, నిజమేనా? అవును. సో సనాతన ధర్మంలో మనము ఏ విషయంలో అయినా మనం నలుగురిని వేలెత్తి చూపించడానికి మనం రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. కానీ మన వైపు మనం అవి పాటించాలి అంటే మనం చాలా వరకు ఎవరు ముందుకు రారు. సాఫ్ట్వేర్లో ఎంత సంపాదిస్తున్నారు, ఈరోజు బ్రాహ్మణులు సంపాదిస్తున్నారు, అన్ని విధాలుగా ఉంది. కానీ మనం ఎంచుకునే మార్గము ఇప్పుడున్న జనరేషన్స్లో మనము ఎక్కువ ఈ ధార్మికంగా లేదంటే పద్ధతిగా ఉండడానికి, సాంప్రదాయాలని పాటించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఓకే, అంటే ఒక బ్రాహ్మణుడిని చేసుకుంటే ఆచారాలు పాటించి టెంపుల్స్లో పూజలు కానీ పునస్కారాలు కానీ ఉపనయనం చేసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా అవన్నీ వైఫ్ కూడా పాటించాలా అండి? పాటించాలి. పాటించడం వల్ల అది ఏంటంటే అందులో సగ భాగమే కదా భార్య అనేది. మనకి పెళ్లి మంత్రాలలోనే ప్రతి ఒక్క దానికి అర్థం చెప్తారు. సో సగ భాగం అయినప్పుడు మనం డెఫినెట్గా పాటించాలి. లైక్ లాంగ్ రైడ్స్కి వాటికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ అదే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి మనం పద్ధతులు పాటించాలంటే ఎందుకు ఇవ్వం? సో దేన్ని అంటే ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోతున్నారు. కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోయి దాంట్లో మన ఫ్యామిలీలో మన నలుగురం ఉంటే చాలు, మనం ఇద్దరం లైక్ సినిమాకి వెళ్ళాము, వచ్చాము, ఎంజాయ్ చేసాము, జస్ట్ అక్కడ వరకేనా లైఫ్. కానీ ఈ పద్ధతులని వాటిని కూడా ఒక్కసారి మనం దానికి ప్రాముఖ్యత ఇచ్చి వాటిని పాటిస్తే ఇది కూడా అందంగానే ఉంటుంది. ఆ రోజుల్లో లాగా కూడా లేరు బ్రాహ్మణులు, చాలా అప్డేట్ అయ్యారు. సంతోషంగా మ్యారేజ్లు చేసుకోవచ్చు, వాళ్ళని కూడా వాళ్ళ సంపాదనకు కూడా ఎక్కడ వీళ్ళు తీసుకోలేదు. ఓకే, అయితే ఇప్పుడున్న హిందూ ధర్మంలో అమ్మాయిలు నిజంగా ఆ సాంప్రదాయాలకి కట్టుబడి ఉంటున్నారా? ఉండేవాళ్ళు ఉంటున్నారు, ఉండని వాళ్ళు ఉండట్లేదు. సో అది మనం రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు. ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు పాటిస్తున్నారు. అసలు ఎట్లా ఉండాలి అంటారండి? అది నేను ఒక పురోహితుడి భార్యనే. ఆయన కూడా మెకానికల్ ఇంజనీర్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేశారు. బట్ మళ్ళీ ఆయన ఇదే వృత్తిలోకి వచ్చారు. అది మా ఇద్దరు ఇష్ట ప్రకారంగానే వెళ్తున్నాం. అలా అని నన్ను కట్టుబడి పెట్టడం కానీ ఇంట్లో వాళ్ళు కానీ నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా లేరు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. ఇంట్లో పద్ధతులు పాటిస్తూ ఉంటాము. అదేవిధంగా నేను బయట నా డ్రీమ్స్ అనేవి, నా విషెస్ అనేవి వీటికి కూడా వాళ్ళు దేంటికి కట్టుబడి లేరు. సో బ్రాహ్మణులను చేసుకోవడం వల్ల అరే ఇంటికి పరిమితం అయిపోయి ఉంటామేమో, ఈ మడి ఆచారాలకి పరిమితం అయిపోయి ఉంటామేమో, మన డ్రీమ్స్ అన్నీ పోతాయేమో అనేది అబద్ధం. ఓకే, సో మంచి కెరియర్స్ ఉండి వాటిల్లో బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఆడవాళ్ళ బట్టల విషయంలో సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద రచ్చ అవుతుంది, మీరు కూడా వినే ఉంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా శివాజీ గారు అన్న మాటలు, ఆయన మాటల్ని మనం ఎలా తీసుకోవాలంటారు? నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, అడుగుతున్నాను నేను అందరినీ, సెలబ్రిటీలు కానివ్వండి, బయట కామన్ పీపుల్ కానివ్వండి, మనకి ఏదైనా అంటే లైక్ వ్యక్తిగత విషయాలు ఏవైనా బయటకు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు కానీ లేదంటే జర్నలిస్టులు ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు కానీ మా వ్యక్తిగత విషయం మీకెందుకు, చాలా ఫైర్ అయిపోతారు. దట్స్ మై ప్రైవేట్ స్పేస్, సో ప్రైవేట్ స్పేస్ ఎందుకు బయటకి తీస్తున్నారు, అరే మాకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు, ఎందుకు ప్రైవసీ మాకుంటాయి అవన్నీ మీకెందుకు అని విధాలుగా మీడియాల ముందు లేదంటే అందరి ముందు ఫైర్ అయిపోతారు అందరు. వ్యక్తిగత విషయాలలో చిన్న మ్యాటరే అంత కోపాన్ని తెచ్చి అంత ప్రైవేట్ స్పేస్ అంటున్నామే, కానీ మన ఒంటి మీద ప్రైవేట్ స్పేస్ అనేవి, ప్రైవేట్ పార్ట్స్ అనేవి లేవా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. చిన్న మ్యాటర్లోనే మనం అంత ఫీల్ అయిపోయే వాళ్ళము, మన ఒంటి మీద ఉన్న ప్రైవేట్ పార్ట్ని కూడా అదే విధంగా ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలి కదా. శివాజీ గారు అనుండొచ్చు, కానీ విధానం అనేది కొంచెం అయి ఉంటుంది. ఆయన మాట్లాడిన విషయాలు అనేది కరెక్టే అని నేను ఏకీభవిస్తాను అది. సో ప్రతి ఒక్కరు కూడా కట్టుబొట్లు అనేవి పాటించాలి, మోడర్న్గా ఉండాలి. ఎంతవరకు దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. దాని వరకు మీ ప్రైవేట్ స్పేస్ అనేది ఏ విధంగా అయితే కాపాడుకుంటున్నారో, బయట పబ్లిక్కి తెలియద్దు అనుకుంటున్నారో, మన ఒక ప్రైవేట్ పార్ట్స్ అనేవి కూడా అవి కవర్ చేసుకొని లక్షణంగా ఉండాలని అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, అయితే అదంతా పక్కన పెడదాం. ప్రపంచ దేశాలలో ఈ మధ్య కాలంలో భారతీయుల మీద, హిందువుల మీద అది కూడా ఎక్కువ దాడులు చూస్తున్నాం. పక్కనున్న బంగ్లాదేశ్లోనే దాదాపు ముగ్గురిని చంపేశారు. దీన్ని ఎట్లా చూడాలి అంటారు? హిందూ ధర్మం ఎక్కడైనా క్షీణిస్తుందా, లేకపోతే దీన్ని ఒక ముందు సూచికగా మనం చూసుకోవచ్చా? సనాతన ధర్మానికి కూడా ఆది అంతం అనేది ఉండదు. ఇదంతా పంచభూతాలతో ముడిపడి ఉంది. సో ఎవడేది చేయాలనుకున్నా సనాతన ధర్మం అనేది ఎప్పటికీ నిలిచిపోయేది.
ఎన్ని అంతమైన ఎన్ని కొట్టుకుని చావనియండి, ఎవడు ఏదైనా కానివ్వండి, కానీ సనాతన ధర్మం ఇప్పటికీ కూడా దానికి ఒక అంతం అనేది లేదు. ఓకే. నేను చెప్పాల్సింది ఏంటంటే హిందువుల్లో కూడా ప్రతి ఒక్కరిలో ఐక్యత అనేది ఉండాలి, ఒక యూనిటీ అనేది ఉండాలి. వేరే మతాలలో ఒక్కడిని అనగానే మొత్తం గ్యాంగ్ వస్తాడు, కానీ మన ఇంట్లో మన ఇంటి వరకు వచ్చినప్పుడు చూద్దాంలే, మన ఇంటిది కాదు కదా ఇప్పుడు చూసుకుందాం అప్పుడు. కానీ ఒక్కడికి అయినప్పుడు ప్రతి ఒక్కడు అదే యూనిట్తో ఉండాలి. అలా అని మనం మౌనంగా ఉన్నాము అని దానికి భయం అని కూడా కాదు. మన దాంట్లలో కూడా పరశురాం లాంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ అవే బయటకు వస్తూ ఉంటాయి. కొంచెం వేచి చూడాలి అంటారు దేనికైనా ఒక సమయం అనేది ఉంటుంది. మనం ఇప్పుడు మౌనంగా ఉన్నామంటే దానికి అర్థం భయం అని కాదు, సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బలాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. అయితే ఓకే మ్యామ్, కమింగ్ టు ద సంకల్పం. అయితే ఈ సంకల్పం ద్వారా శివరాత్రి రోజు ఇంకా ఏమేం చేస్తారు అక్కడ? సో మనకి శివరాత్రి రోజున కాశీలో గురువందనం దగ్గర నుంచి గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, మహన్యాస పారాయణం, పంచామృతాలతో ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రతిషతి అర్చన, నీరాజనం, మంత్రపుష్పములు, తీర్థప్రసాదాలు, శ్రీ రుద్రచండి కాలభైరవ హోమాలు, రాజాఘాట్ వద్ద గంగా అమ్మవారికి విశేషణ పూజ, లింగోద్భవ కాల మహాశివరాత్రి రుద్రాభిషేకాలు అనేవి మనం నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో ఉంటాయి, వాళ్ళు దాన్ని రిజిస్టర్ అయ్యి చూసుకోవచ్చు వెబ్సైట్ అనేది. అంటే ఎంత ఛార్జ్ చేస్తారు మ్యామ్? ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనకి 16-11 రూపీస్కి మాత్రమే మనం ఛార్జ్ చేస్తాం. ఓకే, 16-11 రూపీస్. ఓకే, అంటే వీళ్ళకి అప్రోచ్ అవ్వాలి మీకు అంటే ఏం చేయాలి? మనకి సంకల్పంది నెంబర్ ఉంటుంది, దీంట్లో నేను వెబ్సైట్కి వెళ్తే వాళ్ళకి ఆ నెంబర్ అనేది ఉంటుంది, అవైలబిలిటీ ఉంటారు అందరూ. ఓకే, అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని అయితే బుక్ చేసుకోండి. చాలా తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఎవరెవరు అయితే అక్కడ వెళ్ళి చేసుకోలేమో, అది కూడా శివరాత్రి రోజు అక్కడ వెళ్ళి చేసుకోవాలి అంటే మాకు కాదు, చాలా బుకింగ్స్ ఆల్రెడీ అయిపోయాయి, ట్రైన్ టికెట్స్ దొరకట్లేదు, ఇలాంటి వాళ్ళందరూ కూడాను అక్కడికి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు, చేసుకోవాలి అనుకున్నా కూడా దాదాపు 1 లక్ష 2 లక్షలు పట్టుకుంటే కానీ కాశీ వరకు వెళ్ళలేము. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక వెబ్సైట్ ద్వారా మన ముందుకు వచ్చారు సంకల్పం.world అని. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు మరిన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. ఖచ్చితంగా కాల్ చేయండి అండ్ మీ స్లాట్ని మీరు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.